ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు లోవ్ కుమార్. నేను ఈ ఛానల్ని 2023 నుంచి రన్ చేస్తున్నాను. నేను మీకోసం ఒక మంచి అప్డేట్తో వచ్చాను. అదేంటంటే నేను ఒక సూపర్ కమ్యూనిటీని బిల్డ్ చేయబోతున్నాను. మీలాంటి వారు సోషల్ మీడియా యూజ్ చేసుకొని మనీ ఎలా ఎర్న్ చేయాలి, అలాగే ఏఐ ఉపయోగించుకొని వేరే డిజిటల్ ప్రొడక్ట్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అని నేర్చుకునే ప్లాట్ఫామే ఇది. ఈ కమ్యూనిటీలో కంటెంట్ క్రియేషన్, ఆటోమేషన్, మానిటైజేషన్, ప్యాసివ్ ఇన్కమ్ గురించి నేను కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ యూజ్ చేసుకొని చెప్పబోతాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్న నా వాట్సాప్ గ్రూప్ లింక్ మీద క్లిక్ చేసుకొని నా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో అప్కమింగ్ ఈవెంట్స్ అండ్ జూమ్ సెషన్స్ అన్నది నేను అందరూ అప్డేట్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 160. ఇప్పటి వరకు జరిగిన కథ ఏంటంటే, కురుక్షేత్రంలో 8వ రోజు యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో కౌరవులు చాలా నష్టపోయారు. దుర్యోధనుడు తమ్ముళ్ళు చనిపోయారు. అందులో భాగంగా రాత్రి తన స్థావరానికి వెళ్లకుండా శకుని కర్ణుడిని వెంటబెట్టుకుని దుశ్శాసనుడితో మంతనాలు జరిపారు. కర్ణుడు, నేను యుద్ధంలోకి దిగుతాను, భీష్ముడిని వెళ్ళిపోమంటూ ఆజ్ఞాపించాడు. అందులో భాగంగా దుర్యోధనుడు భీష్ముడిని ప్రాధేయపడ్డాడు. భీష్ముడు అర్జునుడు తప్ప మరియు శిఖండిని తప్ప ఎవరినైనా చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు. ఆ తర్వాత కౌరవులు పాండవులు తమ తమ వ్యూహాలను పన్నాయి, యుద్ధానికి సన్నద్ధమయ్యాయి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇట్లు ఇరుపక్కల సైన్యులు తమ తమ సైనిక వ్యూహాలతో యుద్ధానికి సన్నద్ధమయ్యాయి. రణబైరి నినాదాలు, శంఖములు యొక్క శబ్దములు మినుమిట్టాయి. పోరు ఆరంభమైంది. అభిమన్యుడు కౌరవ వ్యూహంలోకి దూసుకుపోయాడు. దూదిని అంటుకున్న నిప్పు వలె చరచరా పాకిపోయాడు. కౌరవ సైన్యమును చీల్చి చెండాడుతున్నాడు. తన రథమును గుండ్రంగా తిప్పుతూ ద్రోణాచార్యులు, కృపాచార్యులు, సైంధవుడు మొదలగు వీరులను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాడు. అది చూసిన సుయోధనుడు అలంబసుని చూసి, అలంబస, చూచితవా, అభిమన్యుడు చిచ్చరపిడుగు వలె విజృంభిస్తున్నాడు. నీవే అతన్ని ఎదుర్కోవాలి. వీడితో యుద్ధం చేసి వాడిని చంపేయి అని ఆదేశించాడు. అలంబసుడు తన రాక్షస సైన్యముతో అభిమన్యుడి మీద పడ్డాడు. పాండవ సైన్యమును తురుముతున్నాడు. పెనుగాలికి ఎండుటాకులు ఎగిరిపోతున్నట్టు అతడి దాటికి పాండవ సైన్యము కకావికలమైంది. అప్పుడు ద్రౌపదీ కుమారులు అక్కడికి చేరుకొని అభిమన్యుడికి సాయంగా వచ్చారు. రాక్షస సైన్యమును హతమారుస్తున్నారు. అలంబసుడు కోపించి పాండవ కుమారుల మీద సరవర్షం కురిపించాడు. పాండవ కుమారులు కూడా అలంబసుడి మీద జడివాన కురిసినట్టు బాణములు గుప్పించారు. ఆ బాణముల దాటికి అలంబసుడు తెలివి తప్పాడు. మరు నిమిషంలోనే తేరుకొని పుంకానుపుంకాలుగా శరప్రయోగం చేసి ద్రౌపదీ పుత్రుల విల్లును కేతలమును విరిచాడు. ఒక్కరి మీద 5 బాణములు సంధించాడు. తన సోదరుల అవస్థను, అలంబసుడు విజృంభణను చూసిన అభిమన్యుడు అలంబసుడి మీద అతి క్రూరమైన నాచరములు ప్రయోగించాడు. అది చూసిన వారు అలంబసుడు మాయాయుద్ధం ప్రవీణుడు, అభిమన్యుడు దివ్యసర సంపాదనలో దిట్ట. వీరిరువురి యుద్ధం ఎంత రసవత్రంగా ఉంటుందో అని ఆతృతగా చూస్తున్నారు. అభిమన్య, అలంబసుల దేవేంద్రుడు, వృత్తాసురుడు మాదిరి ఘోరంగా యుద్ధం చేస్తున్నారు. ఇద్దరి శరీరములు రక్తముతో తడిసి ముద్దయింది. ఆ సమయంలో అలంబసుడు తన మాయాశక్తితో యుద్ధభూమి అంతా అంధకారం వ్యాపించేటట్టు చేశాడు. అది చూసిన అభిమన్యుడు భాస్కరాస్త్రముతో ఆ చీకట్లు పటాపంచలు చేశాడు. అలంబసుడు తర్వాత ఎన్నో మాయాలు ప్రదర్శించాడు. కానీ ఆ మాయలన్నింటినీ అభిమన్యుడు తిప్పికొట్టాడు. అభిమన్యుని శస్త్రధాటికి తట్టుకోలేక అలంబసుడు రథం దిగి పారిపోయాడు. అలంబసుడు పారిపోగానే రెట్టించిన ఉత్సాహంతో అభిమన్యుడు కౌరవ సేనల మీద పడ్డాడు. వారిని ఊచకోతకు వస్తున్నాడు. కౌరవ సేనలు భయంతో వణికిపోతున్నాయి. ఆ సమయంలో భీష్ముడు అనేక మంది రథికులతో వచ్చి అభిమన్యుడిని ఎదుర్కొన్నాడు. అభిమన్యుడు ఏమాత్రం జంకకు అందరినీ అన్ని రూపాలతో కనిపిస్తూ రణరంగంలో వీరవిహారం చేస్తున్నాడు. దూరం నుండి ఇది చూసిన అర్జునుడు తన కుమారుడి వీర విక్రమ పరాక్రమను సంతసించి తన రథమును భీష్ముడి మీదకు మళ్లించాడు. భీష్ముడికి అర్జునుడికి ఘోరంగా యుద్ధం జరుగుతుంది. ఇంతలో కృపాచార్యుడు అభిమన్యుడి మీదకి సరవర్షం కురిపించాడు. వెంటనే సాత్యకి కృపాచార్యుడు వేసిన సరముల మధ్యలో తుంచి అనేక క్రూరమైన బాణములతో కృపాచార్యుడి మీదకి ప్రయోగించాడు. వాటిని అశ్వత్థామ మధ్యలోనే అడ్డుకున్నాడు. అశ్వత్థామ సాత్యకి విల్లును విరిచాడు. సాత్యకి మరొక విల్లు అందుకున్నాడు. ఉగ్రమైన బాణములతో అశ్వత్థామను మూర్చపోయేటట్టు కొట్టాడు. అశ్వత్థామ అంతలోనే తేరుకొని వెంటనే సాత్యకి గుండెలకు గురిపెట్టి సరసంధానం చేశాడు. మరొక బాణంతో అతని కేతన్మును కొట్టాడు. భీకరంగా గర్జించాడు. కోపం వచ్చింది.
అతి నిశితమైన బాణములతో అశ్వత్థామ రథం కనిపించకుండా కొట్టాడు. ఆ సరవర్షంలో చిక్కుకుపోయిన తన కుమారుడు అశ్వత్థామను చూశాడు ద్రోణుడు. వెంటనే తన రథమును సాత్యకి మీదకి పోనిచ్చాడు. సాత్యకి మీద సరవర్షం కురిపించాడు. అది చూసిన అర్జునుడు సాత్యకికి తోడుగా నిలిచి ద్రోణుడిని ఎదుర్కొన్నాడు అని చెప్పాడు సంజయుడు. సంజయ, అర్జునుడు ద్రోణుడికి ప్రియ శిష్యుడు కదా. అర్జునుడికి కూడా గురువుగారంటే ఎంతో భక్తి గౌరవము. మరి వారిరువురు ఏ ప్రకారం యుద్ధం చేశారు? వివరంగా చెప్పు, వినవెల్లని కుతూహలంగా ఉన్నది అని అడిగాడు. సంజయుడు అర్జున ద్రోణుల మధ్య జరిగిన యుద్ధ విశేషాలని చెప్పసాగాడు. మహారాజా, క్షత్రియ ధర్మ ప్రకారం యుద్ధభూమిలో తలపడిన వారు తర్వాత గురువు, తండ్రి, తమ్ముళ్ళు, పుత్రులు, పౌత్రులు, శిష్యులు, మామలు అనే భేదము లేకుండా యుద్ధము చేయవలెను. కానీ బంధుమిత్రులు అనుకుంటే యుద్ధం చేయడం కుదరదు కదా. కాబట్టి ద్రోణుడు, అర్జునుడు ఒకరితో ఒకరు శత్రు పక్షము వారితో యుద్ధం చేసినట్టే చేశారు. వారు గురు శిష్యుల మాదిరి కాదు. ఆ విశేషాలు చెప్తాను వినండి. అర్జునుడు ద్రోణుడి మీద 3 క్రూరమైన నాచరములు ప్రయోగించాడు. వెంటనే వాటిని తుంచి అర్జునుడి మీద సరవర్షం కురిపించాడు ద్రోణుడు. సుయోధనుడు ప్రేరేపక త్రిగర్తరాజు ద్రోణుడికి సాయంగా వెళ్ళాడు. త్రిగర్తుడు ద్రోణుడు రథమును దాటిపోయి అర్జునుడి మీద బల్లబాణమును ప్రయోగించాడు. వెంటనే సవ్యసాచి ఆ బాణములను మధ్యలోనే తుంచి తరువాత వాయువ్యాస్త్రాన్ని త్రిగర్త సైన్యం మీద ప్రయోగించాడు. ఆ వాయువ్యాస్త్రాన్ని దాటికి త్రిగర్త సైన్యము చెల్లాచెదరయింది. కానీ ద్రోణుడు వాయువ్యాస్త్రానికి విరుడుగా శైలవాస్త్రము సంధించి దానిని వాయువాస్త్ర ఉధృతిని తగ్గించాడు. అది చూసిన అర్జునుడు తన వాడి బాణములతో త్రిగర్తుని కుమారులను దూరంగా తరిమికొట్టాడు. అది చూసిన సుయోధనుడు, కృపాచార్యుడు, శల్యుడు, బాహ్లికుడు మొదలగు రథికులతో కలిసి పార్థుని మీదుగా దూసుకుపోయాడు. సుయోధనాదుల కాకుండా ద్రోణుడు కూడా తన వాడి అయిన బాణములతో కొట్టి చికాకుపరిచాడు. అర్జునుడి పరాక్రమం చూసి వారందరూ నిశ్చేస్తులయ్యారు. ఇంతలో భీష్ముడు అర్జునుడి మీదకు తన రథమును పోనిచ్చాడు. అర్జునుడి మీద శరపరంపర కురిపించాడు. వేలకు వేల శత్రువులు శిరస్సులను తన క్రూరమైన బాణములతో ఖండించాడు. మరొక చోట శకుని, భూరిశ్రవుల, నకుల, సహదేవులతో తలపడ్డారు. కళింగరాజు, భగదత్తుడు తమ తమ గజగ బలముతో భీమసేనుడితో యుద్ధం చేస్తున్నారు. కొండ మీద నుండి సింహం కిందకి దూకినట్టు తన రథం మీద నుండి భీమసేనుడు కిందకి దూకి తన గదాయుధముతో ఏనుగుల కుంభస్థలములను పగలగొడుతున్నాడు. భీమసేనుడు గదాఘాటాలకు బెదిరిపోయిన ఏనుగులు బల్లము చెల్లాచెదరైంది. తలక దిక్కుగా పారిపోయాయి. తమ తమ గజబలములు ఆ ప్రకారం చెల్లాచెదరైపోగా శృతాయువు, భగదత్తుడు తమ తమ వాడి అయిన బాణములతో భీమసేనుడి కవచను ఛేదించారు. మరొక పక్క భీష్ముడు పాండవ సైన్యమును చీల్చి చెండాడుతున్నాడు. ఇది గమనించిన ధర్మరాజు చెయ్యెత్తి భీమసేనుడు రమ్మని పిలిచాడు. అది చూసి భీమసేనుడు కళింగరాజు, భగదత్తులను విడిచి అన్నయ్య దగ్గరకు వచ్చాడు. అంతకుముందే విరాటుడు, ద్రుపదుడు, దృష్టజుమ్నుడు, శిఖండి ధర్మనందుని వద్దకు చేరుకున్నారు. అందరూ కలిసి మూకుమ్మడిగా భీష్ముడి మీదకి లంఘించారు. భీష్ముడు కూడా శిఖండిని వదిలిపెట్టి మిగిలిన వారి మీద బాణవర్షం కురిపించాడు. ఆ రథికులు కూడా వివిధ రకములైన బాణములతో భీష్ముడి మీదకు విసిరారు. ఆ ప్రకారం వారి మధ్య పోరు ఘోరంగా సాగుతుంది. సూర్యుడు నడినెత్తి మీదకు వచ్చాడు. విరిగిన రథములు, చచ్చిన హయములు, పారుతున్న నిత్తుటి ఏరులతో ఆ రణభూమి మహాభయంకరంగా ఉంది. ఉభయ సైన్యములు వాటి మధ్య తిరుగుతూ ఒకరితో ఒకరు పోరుతున్నారు. కానీ మన బలములతో నైతిక స్థైర్యము కోల్పించింది. వారిలో వారు అయ్యో, ఆ సుయోధని లోభత్వం, మూర్ఖత్వం వలన కదా ఇంతటి మారణ హోమము, జనక్షేమము దాపురించింది. అసలు పాండవులను జయించే వాళ్ళు ఎక్కడైనా ఉన్నారా అని తమలో తాము తక్కించుకుంటున్నారు. వారి మాటలు సావధానంగా వింటున్న భీష్మాదులను చూసి సుయోధనుడు, మహావీరులారా, వారి పనికిమాలిన మాటలు వినేదలయ్యేలా ఎంతోమంది ఎన్నో మాటలు అనుకుంటారు. మనం యుద్ధం చేద్దాం రండి అని వారిని రణం వైపు ప్రోత్సహించారు. ఆ సమయంలో భీమసేనుడు తన గదను తీసుకొని రణరంగంలో వీరవిహారం చేస్తున్నాడు. శత్రు సైన్యమును ఊచకోత కోస్తున్నాడు. ఇంతలో భీమసేనుడు రథసారిత తమ రథమును తీసుకుని వచ్చి భీమసేనుడి మీద నిలిపారు. భీమసేనుడు ఆ రథము అధిరోహించాడు. మరలా తన విల్లు చేతబూని అత్యంత నిశితమైన శరములతో బాహ్లికుని రథం విరగ్గొట్టాడు. చిత్రసేనుడు తన విచిత్రమైన శరములతో అభిమన్యుడిని చికాకు పెట్టాడు. దాన్ని లక్ష్య పెట్టక అభిమన్యుడు చిత్రరథుని రథము విరగ్గొట్టాడు. సారథిని చంపాడు. రథమునకు కట్టిన హైమలను చంపాడు. చిత్రరథుడు వెంటనే దుర్ముఖుని రథం ఎక్కాడు. ఇద్దరూ కలిసి వేరే చోటుకి వెళ్ళిపోయారు. పాంచాలపతి ద్రుపదుడు ద్రోణుడికి ఎదుర్కొని తన మీద శరప్రయోగం చేశాడు. ద్రోణుడు కోపించి తిరిగి అతి పదునైన బాణములతో ద్రుపదుని కవచనాన్ని చీల్చాడు. ద్రోణుడి దాటికి తాళలేక ద్రుపదుడు వేరే చోటుకు పారిపోయాడు. మరొక చోట సుశర్మ అర్జునుడితో యుద్ధం చేస్తున్నాడు. అర్జునుడి మీద
కృష్ణుడి మీద సరవర్షం కురిపించారు. వాటిని మధ్యలోనే తుంచి అర్జునుడు సుశర్మను అత్యంత క్రూరమైన బాణఘాతములతో తరిమి కొట్టాడు. అతని సైన్యము చెల్లాచెదురైంది. అర్జునుడి బాణదాటికి తట్టుకోలేక సుశర్మ తన సైన్యముతో సహా పారిపోయాడు. అది చూసిన భీష్ముడు అర్జునుడి మీదకు విజృంభించాడు. వారి మధ్యలో సాత్యకి వచ్చాడు. భీష్ముడి మీద అంపవర్షము కురిపించాడు. భీష్ముడు కోపించి భయంకరమైన శక్తి ఆయుధమును సాత్యకి మీదకు విసిరాడు. తన శరీరమును ఉంచి దానిని తప్పించుకున్నాడు సాత్యకి. దానిని తన చేత్తో ఒడిసిపట్టుకుని తిరిగి భీష్ముడి మీదకు విసిరాడు. సింహనాదం చేశాడు. భీష్ముడు తన ఆయుధం తానే తుంచాడు. వెంటనే సాత్యకి మీద 9 అత్యంత పదునైన బాణాలు ప్రయోగించాడు. వెంటనే పాండవ సైన్యము మూకుముడిగా భీష్ముడి పైన పడింది. అది చూసి సుయోధనుడు దుశ్శాసనుడు చూసి ఇలా అన్నాడు: దుశ్శాసన, తాత భీష్ముడు ఒంటరిగా పోరాడుతున్నారు. నీవు వెంటనే శకుడిని తీసుకొని తాతగారికి సాయంగా వెళ్ళు అని ఆదేశించాడు. వెంటనే దుశ్శాసనుడు తన సైన్యముతో శకునితో కలిసి భీష్ముడి వద్దకు వెళ్ళాడు. అందరూ కలిసి పాండవ సైన్యమును కకావికలం చేస్తున్నారు. గమనించిన ధర్మనందనుడు నకుల సహదేవులను అక్కడికి వెళ్ళమని చేయి ఊపాడు. నకుల సహదేవులు భీష్ముడి మీదకు యుద్ధానికి వెళ్ళారు. పాండవ సైన్యమును చూసి సుయోధనుడు 10,000 మంది అశ్విక దళమును పాండవ సైన్యమును ఎదుర్కోమని పంపాడు. ఆ అశ్విక సేన పాండవ సైన్యములో చొరపడి దొరికిన వాడిని దొరికినట్టు చంపుతూ ఉంది. అది చూసిన ధర్మనందనుడు నకుల సహదేవులు తమ వాడి వేడి శిలీముఖములతో ఆ గుర్రములను కొట్టి నారంభించారు. కాళ్ళు తెగిన హైములు నేల మీదకి పడిపోతుంటే రణరంగము బీభత్సమైంది. 10,000 మంది అశ్విక దళము అంతకంతకు తరిగిపోతూ ఉంది. తమ పైన ఉన్న సైనికులు లక్ష్య పెట్టక ఆ హైములు దిక్కుతోచక పరిగెడుతున్నాయి. వాటి కాళ్ల కింద పడి చాలామంది సైనికులు చనిపోతున్నారు. చాలా హైములు తమ రౌతుల నుండి కింద పడవేసి పెరుగుడుతున్నాయి. ఆ ప్రకారం కింద పడ్డ వాళ్ళు అదే గుర్రాల పాదాల కింద పడి చనిపోతున్నారు. 10,000 అశ్విక దళము నశించిపోయింది. పాండవ సైన్యములు బేరీ తూర్యనాదాలు మినిమిట్టాయి. అది చూసిన సుయోధనుడు శల్యునుడితో దీనంగా ఇలా అన్నాడు: మద్ర దేశాధీశ, ధర్మనందుని సేనలు చెలిచెలి కట్ట తెంచుకొని ఉప్పొంగుతున్న మహాసముద్రంలాగా ఉప్పొంగి మన సేనలను చీల్చి చెండాడుతున్నాయి. ఆ మహాసముద్రమునకు నీవు చెలియలి కట్ట కావాలి అని ప్రార్థించాడు. వెంటనే శల్యుడు తన సేనలతో ధర్మనందుని నకుల సహదేవులను ముట్టడించాడు. తన బాహుబలములు ప్రదర్శించు పెక్కు బాణములతో వారిని నొప్పించాడు. అది చూసిన అర్జునుడు భీమసేనుడు ఒక్కమారుగా శల్యుడి మీదకు విరుచుకుపడ్డారు. వాడి అయిన బాణములతో శల్యుడి మీద సరవర్షం కురిపించారు. అది చూసిన భీష్మద్రోణులు భీమార్జుల మీద తమ రథములు నడిపించారు. వివిధ అస్త్రశస్త్రములతో వారిని నొప్పించారు. అప్పటికి అపార్ణమైంది. భీముడు వేసవకాలంలో సూర్యుడి మాదిరి ప్రచండంగా వెలుగుతూ పాండవ సేనలోకి చొచ్చుకుని పోయి వారిని వాడి వేడి అయిన బాణములతో కొడుతున్నాడు. 12 నాచారములతో ధర్మనందుణ్ణి, అర్జునుడిని, భీమసగ నకుల సహదేవులను ఒకరినొకరు 3 బాణాలతో సాత్యకిని, దుష్టదుమ్ముని తమ వాడిన బాణాలతో కొట్టి వారి శరీరమును గాయపరిచాడు. వెంటనే విరాటుడు, పాండ్యరాజు, సోమకుడు, మగధ దేశాధీశుడు, కురు దేశాధీశుడు తమ సేనావాహినితో భీష్ముడిని చుట్టుముట్టారు. ద్రోణాచార్యుడు తన వాడి అయిన అస్త్రములతో సాత్యకిని, పాండుపుత్రులను ఎదుర్కొన్నాడు. ఎక్కడ చూసినా తానే అయి విహారం చేస్తున్నాడు. భీష్ముడు తనను చుట్టుముట్టిన వారిని తన శరపరంభయంతో అస్త్రశస్త్రములతో భయకంపితులను చేశాడు. తన రథమును విచిత్రమైన రీతిలో నడుపుతూ పాండవసేనలను నిర్మూలిస్తున్నాడు. గజములను, హైములను తన శరీరములతో తోలుమాడుతున్నాడు. ఎటు చూసిన ఏనుగులు, గుర్రముల కలేబరములతో రణభూమి నిండిపోయింది. భీష్ముడి దాటికి పాండవసేన నిలవలేకపోతుంది. అతన్ని ఎదురించి నిలిచే మగాడే కనబట్టలేదు. ఆ రోజు భీష్ముడి విజృంభణకు చూసి పాండవులు కూడా ఆశ్చర్యపోయారు. భీష్ముడు ఎక్కడ చూసినా తానే అయి రణరంగమంతా కలయి తిరుగుతూ శత్రుసేనలను నిర్మూలిస్తున్నాడు. రధికులను, అశ్వికులను, గజబలమును దొరికినట్టు చంపుతున్నాడు. ఇంకా కాలబలము సంగతి చెప్పని పని లేదు. కాళ్ళు ఒకచోట, చేతులు ఒకచోట, తల ఎక్కడో పడిపోయి భీకరంగా ఉంది. రథము విరిగిన చప్పుళ్ళు, ఏనుగులు హైముల భయంతో చేయు గీంకారాలు, సకిలింపులు, కాల్పములు చేయు ఆహాకారములతో రణభూమి మారుమోగిపోయింది. వెదురు అడవిని కార్చిచ్చు దహించినట్టు భీష్ముడు పాండవసేనను నాశనం చేస్తున్నాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు అర్జునుడిని చూసి, అర్జున, ఈరోజు భీష్ముడు అత్యంత శౌర్యముతో మన సేనలను సంహరిస్తున్నాడు. నీవేమో శౌర్యం చూస్తూ ఊరుకున్నావు. నీ వంటి వీరునికి ఇది తగునా అని ఎత్తిపొడిచాడు. అర్జునుడు మాత్రం డోలామాయన మనస్కుడై నిరుత్సాహంతో ఏమీ మాట్లాడకుండా ఊరుకున్నాడు. అది చూసి కృష్ణుడు, అర్జున, నా మాటలు నీకు వినబడలేదా? నాడు విరాటుని కొలువులో కూటములో సంజీవునితో నీవు పలికిన పలుకులు మరిచితివా? ఈ సమయంలో నిన్ను నమ్మి యుద్ధమునికి దిగిన రధికులందరూ బిరువైన నిన్ను చూసి నవ్వరా అని ఎత్తుపొడిచాడు కృష్ణుడు.
కృష్ణ, సకల బంధుజనులను చంపి కురువంశం నాశనమైన తర్వాత ఏమి సుకృతము చేశానని ఈ రాజ్యంని ఏలుకోవాలి? యుద్ధం చేయడానికి నాకు చేతులాడడం లేదు. కానీ ఏం చేసేది? ఎన్ని మాట్లాడినా క్షత్రియ ధర్మం తప్పదు కదా. మన రథమును భీష్ముడి మీదకు పోనిము, తాతగారిని ఎదుర్కొంటాను అన్నాడు నిర్వేదంగా. కృష్ణుడు చిరునవ్వు నవ్వుతో రథమును భీష్ముడికి ఎదురుగా నిలిచాడు. అర్జునుడు పారిపోతున్న తన సైన్యమును గొంతెత్తి పిలిచాడు. నిలవండి, పారిపోకండి, అందరం కలిసి భీష్ముడిని ఎదుర్కొందాము అని ధైర్యవచనాలు పలికాడు. సింహనాదం చేశాడు, గాంధీవం సంధించాడు, మహాస్త్రములు భీష్ముడి మీద సంధించాడు. అది చూసి భీష్ముడు చిరునవ్వుతో అర్జునుడిని సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. అర్జునుడి అస్త్రములను మధ్యలోనే ముక్కలు చేసి అర్జునుడి శరీరం అంతా బాణాలతో కొట్టాడు. అర్జునుడి శరీరం రక్తసిక్తమైంది. మరలా పాండవ సేనలను తరిమి కొట్టాడు. అర్జునుడు అవమాన భారంతో కుంగిపోయాడు. పౌరుషం ప్రజలు జ్వలింది. పదునైన బాణములతో భీష్ముడిని విల్లు విరగ్గొట్టాడు. భీష్ముడు మరొక విల్లు తీసుకుని విజృంభించాడు. మరలా ఆ విల్లును కూడా తుంచాడు అర్జునుడు. భీష్ముడు తన మనువని విస్త్రానికి మరచిపోతూ మరొక విల్లు చేతబూని పాండవ సేనలను తన సర్వర్షంతో ముంచెత్తాడు. అర్జునుడి శరీరమంతా తన అస్త్రములతో తూట్లు పడేటట్టు కొట్టాడు. అర్జునుడు అలసిపోయాడు. శరీరమంతా బాధ పెడుతూ ఉంది. నిలవలేకపోయాడు. అర్జునుడు వివసుడై కొద్దీ భీష్ముడు విజృంభిస్తున్నాడు. అర్జునుడే ఊరుకుంటే మిగిలిన వారు భీష్ముడి ఎదురు నిలవలేకపోయారు. కకావికలమయ్యారు. పరిస్థితి చేయి దాటిపోతుందని గ్రహించాడు కృష్ణుడు. కోపంతో ఊగిపోయాడు. చేతనున్న పగ్గములు నొగల మీద ఉంచాడు. ఒక ఉదుటన రథం మీద నుండి కిందకి దూకాడు. ధరణీ చక్రమే కదిలిందా అనిపించింది. దిక్కులు కంపించాయా అన్న భ్రమ కలిగింది. కృష్ణుడు భీష్ముడి మీదకు లంఘించాడు. పైన వేసుకున్న పీతాంబరం జారిపోతూ ఉంది. మెరుపులతో కూడిన కారు మబ్బులు కదిలి వస్తున్నాయా అన్నట్టు కృష్ణుడు భీష్ముడి మీదకు వస్తున్నాడు. అయ్యో, భీష్ముడికి ఈరోజు అంతిమ గడియలు సమీపించాయి అని కౌరవ ప్రముఖులు నిశ్చేతులై చూస్తున్నారు. అది చూశాడు భీష్ముడు. మనసంతా ఆనందంతో నిండిపోయింది. రథం దిగాడు. చేతులు మోర్చాడు. రావయ్యా కృష్ణయ్య, రావయ్యా, వేగమేరా, నన్ను సంహరించు, నాకు మోక్షం ప్రసాదించు అని కృష్ణుడు ముందే మోకరిల్లాడు. ఇదంతా చూస్తున్న అర్జునుడికి మతిపోయింది. రథం నుండి దూకాడు. కృష్ణుడి వెంట పరిగెత్తుతూ వెనుక నుండి కృష్ణుడిని పట్టుకొని వెనక్కు లాగుతున్నాడు. కృష్ణుడు వెదిలించుకుని ముందుకు పోతున్నాడు. మరో 10 అడుగుల్లో అర్జునుడు మరలా కృష్ణుడిని పట్టుకున్నాడు. తన కాళ్ల భూమి మీద ఆనించి బలంగా కృష్ణుడిని వెనక్కు లాగుతున్నాడు. బావా కృష్ణ, యుద్ధం చేయనని నాకు మాటిచ్చావు కదా, మరలా ఇదేమిటి? నీ ప్రతిజ్ఞ నువ్వే తప్పుతావా? లోకం ఏమనుకుంటుంది చెప్పు. నాకు అలసట తీరింది. ఇప్పుడు నేను భీష్ముడితో పోరాడతాను. నువ్వు వెనక్కి వచ్చి రథం ఎక్కు, నాకు అపవాదు తీసుకొని రాకు అని ప్రార్థించాడు. పార్థుని పలుకులు ఆలంకించిన కృష్ణుడు తన కోపమును ఉపసంహరించుకొని శాంతచిత్తుడే వెనుకకు మరలాడు. ఇద్దరు రథం ఎక్కారు. ప్రళయకాల మేఘం వలె గర్జించాడు అర్జునుడు. గాంధీవమును సంధించాడు. కౌరవసేనను రూపుమాపుతున్నాడు. వచ్చిన మహాదవకాశం చేజారిపోగా భీష్ముడు మరలా తన రథం ఎక్కాడు. కృష్ణార్జునుల మీద సరసంధానం చేశాడు. వారి దేహముల నిండా బాణములు నాటాడు. పాండవుల సేనలు చీల్చి చెండాడుతున్నాడు. పాండవులు కృష్ణుడు నిశ్చేతులై చూస్తున్నారు. అత్యంత భారీకాయుడు నేల మీద ఉన్న చలిచేముల కాలితో నలిపినట్టు నలుపుతున్నాడు గంగేయుడు. పాంచాల సేనను నిర్మూలిస్తున్నాడు. ఈ ఘోరం చూడలేక సూర్యుడు అస్తమించాడు. ఆనాటికి యుద్ధం చాలించారు. ఎవరి శిబిరాలకు వారు వెళ్ళిపోయారు. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. ఏ జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోల రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.